నీ పాదాలలో ఒక మండిపోతున్నట్టుగా నువ్వు ఇక్కడ ఉన్నావు. చేయి పైకెత్తి చూపించు. ప్రభువా, నా పాదాల్లో మంట పుడుతూ ఉంది, కాలినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ తండ్రి నీ సంధికి వచ్చావు ప్రభువా. నేను నడిచేటప్పుడు ఆ మంట నాలో ఉండకూడదు. నా పాదాల్లో ఉన్నటువంటి ఆ స్పర్శ పోవాలి ప్రభువా, ఆ మంట పోవాలి, ఆ చురుకు పోవాలి. ప్రభా, నీ సంధికి వచ్చాను. చేయి పైకి చూపించి నీ కోసం నేను ప్రార్థన చేసిన. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్, యేసు పరిశుద్ధ శక్తి గల నామములో నీ పాదాల్లో ఉన్నటువంటి ఆ మంట ఆరిపోవును గాక, ఆయనను స్వస్థపరచును గాక, ఆ వ్యాధిని విడిచిపెట్టి పారిపోవును గాక. Be healed in the mighty name of Jesus Christ of Nazareth. Touch! Release your healing power. అయ్యా, నీ బిడ్డలు ఎంతమంది చేతులు ఎత్తి ప్రభువా నన్ను స్వస్థపరచు, నీ రక్తం చేత కడుగు ప్రభువా అని ప్రాధేయపడుతున్న అందరినీ స్వస్థపరచగల దేవుడు ప్రభువా నీకు వందనాలు. ఎవరికి బాగాలేదో చేతులు పెట్టుకుని ప్రార్థన చేయబోతున్నా. అది క్యాన్సర్ అయినా సరే, అది గుండె రోగమైనా సరే, అది కడుపులో ఉన్నటువంటి నీటి బుడగలైనా సరే, అది ఎటువంటి వ్యాధి అయినా, చర్మ వ్యాధి అయినా సరే, హెయిర్ ఫాలింగ్ అయినా సరే, అది ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా చేతులు పెట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నా. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. ఆమేన్. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగును గాక. తండ్రి ప్రేమ గల్లవాడు, నువ్వు చేపెట్టుకొని నీ కోసం ప్రార్థన చేస్తున్నా. డోంట్ బి వరీడ్. హీ ఈజ్ అవర్ సేవియర్. హీ ఈజ్ అవర్ మైటీ హీలర్. హీ ఈజ్ అవర్ పీస్. ఆయన మన సమాధానకర్త. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా ప్రియ సంగమ. చేతులు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, ఐ టచ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వాట్ ఎవర్ ద డిసీజ్ ఇస్, ఆమేన్, హల్లెలూయా. వాట్ ఎవర్ ద సిక్నెస్ ఇస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. యేసు నామములో ఆ సిక్నెస్ పారిపోను గాక. యేసు నామములో ఆ రోగం పారిపోను గాక. ఆమె యేసు నామములో ఆ నొప్పి పారిపోను గాక. ఇప్పుడే నీకు స్వస్థత కలుగును గాక. Be healed in the mighty name of Jesus Christ of Nazareth. Hallelujah. రమరిష్య నింద నరరవ పరిశుద్ధుడు ఆత్మచేత బిడ్డలు తాకండి ప్రభువా. నీ గాయాల చేత ముట్టండి ప్రభువా. నీ రక్తము చేత కలగండి ప్రభువా. శుద్ధీకరించండి. నీ స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం. ఓ గ్లోరీ, హల్లెలూయా. స్తుతి నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నాడుకో, శిల్పి చేతిలో శిలను స్తుతి ఆరాధన నీకే వందనాలు. Worship the Lord. We bow down before you, Master. Thank you for the grace upon us, Lord. Thank you, Lord. Thank you for the vision of Master God. Thank you, Lord. We worship you, Lord. We are nothing, Lord. We are dust and mud, Lord, before you, Master God.
We surrender our lives to you, Master God. Thank you, Jesus, Lord. Hallelujah. You are accepting our worship and praises, Lord. Thank you, Lord. Hallelujah. స్తుతి ఆరాధన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అయ్యా మేము చేస్తున్న ఆరాధన అంగీకరించినందులకై స్తోత్రాలు రాజా. నువ్వు దిగి వచ్చినందులకై నీకు స్తోత్రాలు రాజా. నీ వెలుగు చేత నింపినందులకై నీకు స్తుతులు, స్తోత్రాలు రాజా. ప్రతి ఒక్కరిని తాకుచున్నందులకై నీకు స్తుతులు, స్తోత్రాలు రాజా. అయ్యా నీ ఆత్మ చేత నింపబడుచున్నందుకై స్తోత్రాలు రాజా. అయ్యా నీ రక్తము చేత కడగబడుచున్నందుకై స్తోత్రాలు రాజా. ప్రతి క్షణము ప్రభా పరిశుద్ధపరచుచున్నందులకై స్తోత్రములు రాజా. సంఘాన్ని దీవించి నన్ను మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా. గడిచిన వారమంతా కాచి భద్రపరిచినావు నా ప్రభా. ఈ వారమంతా కూడా కాచి భద్రపరచు. పిల్లలు అయ్యా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, కడుపు చేతపడు పని బాటకి వెళ్తున్నారు, 2 వీలర్ 3 వీలర్ బస్సు, కారు, ట్రైన్, విమానాల ప్రయాణం చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి గృహాలు చేర్చున్నా. గృహంలో ఉండి పసిబిడ్డల కొరకే ప్రభా, గర్భిణీ స్త్రీల కొరకే, వ్యాధిగ్రస్తుల కొరకే, అయా పెద్దల కొరకే, వృద్ధుల కొరకే ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించి అందరినీ కాపాడు, అందరిని ఆశీర్వదించు ఆయన. తిరిగి మేమందరం కూడా నిన్ను స్తుతించి ఆరాధించే సమయం మాకందరికీ దయచే ప్రభా. మా అందరికీ తోడుగా ఉంది ఆయన. నీకు వందనాలు. ఆరాధనలో తోడుగా మహిమ పొందమని నీ దాసుడు వాక్యం చెప్తుండగా ప్రభా, నాకు మాకు అవసరమైన మాటలు ప్రభా నువ్వు వినిపించమని నీ చేతులకు సమర్పించుకుంటూ అతి శీఘ్రంగా రానైనా యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది గట్టిగా చదవడదాం. ఓ గ్లోరీ. హల్లెలూయా. What a vision I see today. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సునీత ఈ రీతిగా ప్రార్థన చేకూరుతున్నారు. హాస్పిటల్లో ఆమె డయాలసిస్ చేసుకుంటుంది. దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లు ప్రార్థన. ప్రేమల తండ్రి సునీతని దీవించు ప్రభా. ఆ బిడ్డ చాలా బాధల్లో ఉంది ప్రభా. డయాలసిస్ మీద ఉంది నాయన. కిడ్నీలు సరిగా ఫంక్షన్ అవ్వట్లేదు. ఆయన ఈ దాసురాలను ముట్టి స్వస్థపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. టుడే I see a vision that while we are worshiping the Lord, stretching out our hands, submitting our hearts and bodies and minds to the Lord, I see an angelic choir appear before. సో దేవుని దూతలు ఆయన సన్నిధితో దిగివచ్చి మన ఆరాధనను వారు అంగీకరిస్తూ సంతోషిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీ హ్యావ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. మనము బయట వదిలేద్దామండి. వచ్చిన వాటన్నిటిని బయట వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయాలతో వస్తే చాలు, మన ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానము మరి అసోసియేట్ పాస్టర్ మనకు నన్నారి యంగ్ పాస్టర్ తీసుకొచ్చారు. కాక మనం చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తూ యంగ్ పాస్టర్ని ఆహ్వానిస్తాం. ఎస్, గో హెడ్ ఫస్ట్. ఓకే ఓకే. హల్లెలూయా. చెక్ చెక్. హల్లెలూయా. 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 మెసేజ్లోనికి వెళ్ళకముందు నా దగ్గర ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉంది. నేను అనౌన్స్మెంట్స్ చేయాలనుకుంటున్నాను. ఈ చిన్న స్లిప్ ఎంతమందికి అందిందండి? ఓకే, మీరు చదివారా దీన్ని? ఏమర్థమైంది? క్యారల్స్కి మీ ఇంటికి రావాలి అంటే మీరు మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, కొండ గుర్తు ఎలా రావాలో మీరు రాసి, వాలంటీర్స్ బయట ఉంటారు. ఈ సర్వీస్ అయిపోయిన తర్వాతనే ఇవ్వాలి. గమనించండి, ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి వాలంటీర్స్ నిలబడతారు. వారికి ఇచ్చినట్లయితే మేము అన్ని లిస్ట్ మేము చేసి ఏరియా వైజ్ మేము సెగ్రిగేట్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఫస్ట్ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి అనేది ప్లాన్ చేస్తాం. మరి ఈ క్యారల్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా మాతో రావాలనుకుంటున్నారా? ఎవరైనా రావాలనుకుంటే చేతులు ఎత్తండి. నాకు చాలామంది కాల్స్ చేసి పాస్టర్ గారు మేము కూడా వస్తామన్నారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే నన్ను కలవచ్చు, వెనక పక్కుంటాను నేను సర్వీస్ అయిన తర్వాత. లేకపోతే మీ పేరు డోరీకి కానీ కుమార్ మామకి కానీ యూత్ పిల్లలకి కానీ మీరు ఇచ్చినట్లయితే, ఒక ఆల్రెడీ ఇద్దరు ఇచ్చారండి. క్యాథరిన్ ఉంటుంది. ఇద్దరు ఇచ్చారు.
మరి యువ అన్న కూడా డాక్టర్ గారు వారు కూడా నేమ్ ఇచ్చారు వస్తామని. అలాగే యూత్ పిల్లలు కూడా వచ్చి పాటలు పాడతారు. సుమారుగా December 15th నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా హౌసెస్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క ఏరియా నుంచి మేము కవర్ చేసుకుంటూ రావాలి. 10th నుంచి డిసెంబర్ 10th నుంచి సరే, December 10th నుంచి తొందరగా క్రిస్మస్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే నేను మిషన్ రిపోర్ట్ ఈ సమయంలో ఇవ్వాలని అనుకుంటున్నాను. మిషన్ రిపోర్ట్. సో జూలైలో నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. మన బాప్టిస్ట్ వరల్డ్ అలయన్స్ అక్కడ నెక్స్ట్ జెన్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత యూత్ కాన్ఫరెన్స్ అమలాపురంలో ఒకరోజు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిగతా 2 రోజులు వర్షిప్లో ఉండడం జరిగింది. దాని తర్వాత నాగాల్యాండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 days వర్క్షాప్స్ తీసుకున్నాను. యూత్ మినిస్ట్రీ ఇన్ 21st century. ఈ 21st centuryలో యూత్ మినిస్ట్రీ ఎలా చేయాలి, ఎలాగా మనము ఎఫెక్టివ్గా చేయాలనే టాపిక్ మీద మాట్లాడాను. దాని తర్వాత మలేషియా, లాస్ట్ 2 weeks ముందు మలేషియాలో పాస్టర్స్ కాన్ఫరెన్స్లో వర్షిప్ 3 days వర్షిప్ చేశాను. దాని తర్వాత మిషన్స్ మీద వాక్యం చెప్పాను. దాని తర్వాత మొన్న శనివారము చెన్నైలో ఫుల్ గాస్పుల్ బాప్టిస్ట్ చర్చ్లో వాక్యం చెప్పడం జరిగింది. దాని తర్వాత రేపు ఎల్లుండి మార్కాపురం, శ్రీశైలం. దాని తర్వాత లాస్ట్ సండే వైజాగ్లో ఉన్నాను. బెన్నీ జోషువా అన్న వాళ్ళతో మినిస్ట్రీ చేస్తూ. సో దేవుని దయ వల్ల సుమారుగా 6 నెలల్లో 31,500 kilometers కవర్ చేశాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ స్కెడ్యూల్ ఆల్రెడీ ఉంది మాకు. దేవుని దయ వల్ల జనవరిలో ఇండోనేషియా బాలీలో పాస్టర్స్ మెన్స్ కాన్ఫరెన్స్లో ఉంటున్నాను. దాని తర్వాత మార్చ్ మలేషియా, మళ్ళీ ఇంకో కాన్ఫరెన్స్లో 3 రోజులు వాక్యం చెప్పబోతున్నా. దాని తర్వాత జూన్ సౌత్ ఆఫ్రికా, మన చర్చ్ నుండి జాన్ రంగయ్య గారు వెళ్ళిన మెమోరియల్ కాన్ఫరెన్స్లో ఫస్ట్ డే వాక్యం చెప్పబోతున్నా. దాని తర్వాత జూలై అమెరికా. సో దేవుడు ఇట్లాగా అంతర్జాతీయంగా నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నందుకు దేవునికి దేవాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దీనికి నాకు స్పాన్సర్ చేసిన మన సంఘము, కమిటీ పెద్దలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా కొరకు ప్రార్థన చేస్తూ మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. క్రిస్మస్ వస్తుంది. సో అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు. మన చర్చ్లో 20th December సండే స్కూల్ డ్రామా, విమెన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్ కూడా మేము ట్రై చేస్తున్నాం. సో 20th ఈవినింగ్ అంటే మెన్ను చేయలేరనా? మెన్స్ కూడా మేము రెడీ అవుతాం. ఇటు సైడ్ ఉన్న ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. బట్ ఏదో ఒకటి చేస్తాం. మెన్స్ క్రిస్మస్ వీ విల్ డూ సంథింగ్. అండ్ ఉమెన్స్ క్రిస్మస్కి మేము మంచి పోటీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ సౌండ్ చూస్తే. బట్ వీ విల్ డూ ఇట్. కాఫీ విత్ మెన్కి కూడా చాలామంది వస్తున్నారు. ఐ ఎంకరేజ్ యూ, ప్లీజ్ డూ కమ్. నిన్న బైబిల్ స్టడీకి కూడా కొంతమంది వచ్చారు. అది కూడా మీరు ఫాలోఅప్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆ పాస్టర్ విల్ గో ఇన్ టు ద వర్డ్. దానికి వెళ్ళక ముందు సంఘము అనే పాట మీద మనం వాక్యం చెప్పుకుంటే ఎంతమందికి గుర్తుందండి? ఆత్మల భారము కలిగిన ప్రార్థన సంఘం గురించి మాట్లాడుకున్నాం. మనం కంటిన్యూ చేద్దాం. ఆ కార్డు కానీ పట్టుకోగలిగితే. అది మైనస్ ప్లస్ చూసుకున్నా కీబోర్డ్ లిరిక్ తెలియదు బట్ 6 సంఘము. ఇది సంఘం. ఆత్మల భారము కలిగిన అదొక్క వచనం మాత్రమే పాడతాం. చెక్ చెక్ చెక్. కూర్చొని పాడండి. సంఘము
హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మెన్స్ క్వైర్ కూడా కావాలి. మీరు కూడా మీలో ఎవరైనా టాలెంటెడ్ ఉంటే మీరు వచ్చి క్వైర్లో జాయిన్ అవ్వండి. క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆత్మల భారము కలిగిన ప్రార్థనా సంఘము, సాతాను శోధనలు ఎదిరించి జయమొందే సంఘము. ఆమేన్. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, లుక్ అట్ ద లార్డ్ ఇన్ ప్రేయర్. మనమందరం తల ఉంచి ప్రభువు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందామండి. లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్స్ దిస్ మార్నింగ్. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన హృదయాలు తెరిచి దేవుని ప్రార్థించుదామండి. God is speaking to us this morning. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో ఈ రోజు ఉదయకాల సమయంలో మాట్లాడబోచున్నాడు. I feel the Spirit of the Lord is willing to talk something to you and to me. నీ కొరకు, నా కొరకు, నీకు, నాకు దేవుడు మనతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్టపడి మన మధ్యలో ఉన్నాడని మనం జ్ఞాపకం There is చేసుకోవాలి. something that God wants to teach us about the church. మరి సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాఠాలు నేర్పాలని కోరుతూ ఉన్నాడు. Let's open our hearts. మన హృదయాలు తెరుచుకుందామండి. Let's will to learn something this morning. మరి ఉదయకాల సమయంలో మనము కొన్ని పాఠాలు పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుందామండి. Let's ask God, Lord, teach us new things this morning. దేవుని అడుగుదామండి, అయ్యా ఇదిగో కొత్త విషయాలు మాకు నేర్పయా. Lord, we humble ourselves in your presence. అయ్యా నీ యొక్క సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం. Let's all pray. Let's all open our mouths. మన నోరులు తెరిచి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిద్దామండి. Let's pray. Let's pray. మన దేవుని ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. Let's open our hearts. మన హృదయాలు తెరుచుకుందామండి. Let's say praises. మన Hallelujah. దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం చెప్తాం. స్తుతిస్తాం. దేవుని స్తుతిస్తాం. I want this time to pray for a few minutes. మరి కొన్ని నిమిషాలు మనం దేవుని స్తుతించి ప్రార్థించాలని I కోరుతున్నాం. want the church to pray for a few minutes. మరి కొన్ని నిమిషాలు సంఘము ప్రార్థించాలని స్తోత్రాలు I చెల్లించాలని want కోరుతున్నాం. every mouth to open and ask God ప్రతి this నోరు morning. తెరవబడి దేవుని ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. Let's ask God to talk something new this morning. ఇవాళ దేవుడు ప్రతి విషయంలో కొత్త సంగతులు మనతో మాట్లాడాలని I ప్రార్థిస్తున్నాను. want this church to be a praying church. మన సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలని కోరుతూ A ఉన్నాను. praying church is a powerful church. మరి ప్రార్థన చేసే సంఘము శక్తిగల సంఘం. Let's pray. Let's open our hearts. మనమందరం Lord. నోరులు తెరిచి మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దామండి. Let's pray to Jesus. మరి దేవునికి ప్రార్థన చేద్దామండి. Let's ask God to lead us in Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. Lord, we come this morning to your presence. మరి ప్రభువా ఇదిగో ప్రభు ఉదయ కాల సమయంలో ప్రభు నీ సన్నిధికి వస్తున్నాం. Let your spirit be here this morning. అయ్యా నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో ప్రభు ఉదయ కాల సమయం ఉండును గాక. Hide our words. అయ్యా ఇదిగో ప్రభు మా మాటలు ప్రభు Hide our worldly wisdom. శరీర సంబంధమైనటువంటి మాటలు, శరీర సంబంధమైన విషయాలు ప్రభు మరుగు చేయి. Let your presence be here. అయ్యా నీ సన్నిధి మాత్రమే మాతో ఉంచు. Let your word be spoken. అయ్యా నీ వాక్యం మాత్రమే మాతో మాట్లాడు. Let it be like a two-edged sword that goes and pierces into our hearts. అయ్యా నీ రెండంచుల ఖడ్గముగా ప్రభు నీ వాక్యము మా హృదయమును తలంపులను అయ్యా మూలుగా విభజించున్నట్లు ప్రభు కృప చేయి. We praise you, we adore you. అయ్యా నీ స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we are talking about the church and we are continuing the series about the church. మరి మనము మరి యొక్క సంఘము అనేటువంటి అంశంలో మనము కొనసాగుతూ ఉన్నాము. So the song is beautifully written with the Holy Spirit guidance. మరి దేవుని యొక్క వాక్యంలో అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే సంఘం. So I love the lyrics. మరి ఆ యొక్క మరి రచన నేను చాలా ఇష్టపడుతున్నాను. It's not by the man's mind. మరి అది మనిషి యొక్క జ్ఞానం చేత రచించినటువంటి మాటలు కావు. Purely by the Holy Spirit. అది ఖచ్చితంగా సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క రచనే. The submitted church will walk in the saving knowledge of Christ. మరి రక్షించబడిన సంఘము దేవుని యొక్క అర్పించుకున్న సంఘము దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి నడిపించే సంఘం. Let's read the 7th verse. మనం 7వ వాక్యాన్ని మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. కాబట్టి మా ఇక్కడ చదివారు మొదట దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. A church should be
మరి సంఘము ఎలా ఉండాలంటే resisting satanic work. సాతాను శక్తులను ఎదిరించే సంఘముగా ఉండాలి. A church should be, మరి సంఘము ఖచ్చితంగా it should follow the alliance of God's purpose for church. మరి సంఘము దేవుని యొక్క ఉద్దేశమును అనుసరించి సంఘము నడవలసిన వారు. A church should be with the submission of God's word. మరి దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత కలిగి నడిచేటువంటి సంఘం. A church should be a resisting church. మరి ఆ సంఘం అనేది సాతాన్ని ఎదిరించేటువంటి సంఘముగా ఉండాలి. A church that submits itself to God, మరి సంఘము దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి ఉన్న సంఘం will walk in power. మరి అటువంటి సంఘము శక్తితో దేవుని వెంబడించే సంఘముగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How is second service this morning? మరి రెండవ ఆరాధన అనేటువంటి ఈ రోజు ఎలా ఉంది? Is it resisting the devil, సాతాన్ని ఎదిరించే సంఘముగా అనగా నువ్వు నేను ఉన్నామా? or it is going with the devilic works? మరి సాతానును వెంబడిస్తూ దాని కార్యాలను వెంబడించే వారముగా ఉంటున్నామా? Because today's present situation is very dangerous. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా అపాయకరమైనటువంటి Because పరిస్థితులు. devil is unseen enemy. మరి సాతాను అంటే మన కంటికి కనబడినటువంటి శత్రువై ఉన్నాడు. So we are fighting with that enemy. మనం కనబడిన శత్రువుతో మనము యుద్ధం చేస్తూ ఉన్నాం. We cannot fight alone this morning. మరి ఉదయ కాల సమయంలో మనము మాత్రమే వాడిని ఎదిరించలేము. I cannot fight alone. మరి నేను మరి ఒక్కడినే నేను పోరాడలేను. But with God's power we can. మరి దేవుని యొక్క శక్తితో మనం దాన్ని చేయగలం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. A church should be a submitting church that will resist the devil. మరి ఎప్పుడైతే సంఘము దేవుని వాక్యానికి దేవునికి విధేయత కలిగిన సంఘము ఉంటుందో ఆ సంఘము సాతాను ఎదిరించే సంఘముగా ఉంటుంది. And one of the greatest preachers said like this. మరి ఒక గొప్ప మరి బోధకుడు ఈ రీతిగా చెప్తున్నాడు. The man who has God for his treasure, all things will be provided. మరి దేవునికి లోబడి దేవునితో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి అన్ని విషయాలు దేవుని ద్వారా పొందుకోగలడు. A church సంఘము which is under God's treasure, మరి దేవుని యొక్క ధన నిధిలో ఎప్పుడైతే సంఘము పయనిస్తూ ఉందో that will be a powerful church. అది శక్తివంతమైనటువంటి దేవుని సంఘముగా I don't గుర్తించబడుతుంది. know why I'm preaching this message today, మరి ఎందుకు నేను ఈ యొక్క మరి సందేశాన్ని ఇస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. because I prepared another one. మరి నేనైతే వేరే ఒక ఉద్దేశంతో నేను దాన్ని సిద్ధపరిచి ఇక్కడికి వచ్చాను. But I'm not preaching that one. మరి ఎప్పుడైతే నేను ప్రసంగించట్లేదు. But in the spirit, when we were worshiping, మరి పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నామో I felt the spirit of the Lord saying something new. మరి ఆయన నాతో ఒక కొత్త విధానంలో నాతో మాట్లాడడం నేను చూశాను. We need to resist the devil today. మరి మనము ఆ సాతానును ఎదిరించవారమై ఉన్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. A church under God's authority becomes a church that is full of God's power. మరి ఎప్పుడైతే సంఘము దేవుని యొక్క అధికారము కింద ఉంటుందో ఆ సంఘము శక్తివంతమైన సంఘముగా మలసిస్తుంది. Is the second service? అది మన రెండో సంఘమా? Because we are learning about ourselves, we'll forget about others. మన గురించి మాట్లాడతామండి, ఇతరుల గురించి మనకు అవసరం లేదు. Because we don't like to criticize anyone. మనం ఇతరులను విమర్శించే మనకి ఇక్కడ లేము. Let's look at our hearts. మనం విమర్శించుకుందామండి. Let's examine ourselves. మనం విమర్శించుకుని పరీక్షించుకుందామండి. Let's equip ourselves. మనము ప్రోత్సహించుకుందామండి. Let's encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకుందామండి. Let's build the church for God's coming. మరి దేవుని యొక్క రాకడ కొరకు సంఘము సిద్ధపరచుకుందామండి. Secondly, రెండవదిగా let's read the 8th verse. మరి 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. Amen. Hallelujah. ఆమేన్. Hallelujah. ఆమేన్. It is very clear. ఇది చాలా విశ్లేషణగా మరి చెప్పబడింది. Church సంఘము should draw close to God. దేవునికి సమీపంగా దేవుని దగ్గరికి రావాలి. Church సంఘము should wait for his presence. మరి ఆయన యొక్క సన్నిధి కొరకు వేచి ఉండాలి. Church సంఘము should long to have relationship with God. దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. But today, మరి అయితే ఈ రోజు the churches are going somewhere else. అయితే సంఘము బయటికి వెళ్ళిపోతూ ఉంది, అలాగ లేదు. Churches are expecting something from the outside. మరి సంఘము
సంఘం వెలుపటి నుంచి ఏదో పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. సంఘం అంటే నువ్వు Churches నేనే. are very much interested in performance. మరి సంఘము ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంది. Churches are very much interested in flashy lights. మరి సంఘము ఏదో విచిత్రమైనటువంటి ఆ కాంతి విరజిమ్మేటువంటి ఆ యొక్క వెలుగు కావాలని కోరుతూ ఉంది. Churches are running for something else outside. మరి వెలుపట పరిస్థితులను బట్టి సంఘం కూడా దాని వెంట పరిగిస్తూ ఉంది. But the Lord clearly says, మరి దేవుడు ఇలాగ చెప్తున్నాడు, draw near to God, దేవుని దగ్గరికి రండి, He will come near to you. ఆయన మీ దగ్గరకు వస్తాడు. Cleanse your hands, మీ యొక్క చేతులు పరిశుద్ధపరచుకోండి. cleanse your hands and you sinners, and purify your hearts. మరి పాపులారా మీ యొక్క మనస్సును మీ యొక్క చేతులను పరిశుద్ధపరచుకోండి. What it means? మరి దాని అర్థం ఏంటండి? Church సంఘము ఈ nowadays is రోజుల్లో unclean. చాలా అపవిత్రంగా ఉంది. They're forgetting what God has told you to do. మరి దేవుడు ఏదైతే చేయమన్నాడో మనం దాన్ని చేయలేకపోతున్నాం. Churches are filled with politics. మరి సంఘము చాలా రాజకీయంగా మారిపోయింది. There is a saying in Baptist saying. మరి బ్యాప్టిస్ట్లో ఒక విషయం ఉంది, ఒక నానుడి ఉంది. We say, ఇలాగా చెప్పబడి ఉంది, we born as a Baptist, we die as a Baptist. మరి మనము బాప్టిస్ట్లో మనం పుట్టి ఉన్నాము, అలాగే బాప్టిస్ట్ గానే మనం చనిపోవాలని. Have you heard about this? దీని గురించి మీకు ఎప్పుడు అర్థమైందా, తెలుసా? It is not about Baptist, CSI, Pentecost. It's not about that. మరి ఇదిగో ఉన్నటువంటి శాఖలు ఉన్నాయిగా, మత శాఖలు అనగా సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అలాగే పెంటెకోస్టల్ చర్చ్, అలాగే లూథరన్ చర్చ్, దీని విషయాలు కాదండి. Church is you and me. చర్చ్ అనగా సంఘం అనగా నువ్వు నేనే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There is so much of sin happening inside the church. మరి సంఘములో చాలా అపవిత్రత మనము చూస్తూ ఉన్నాం, కలిగి ఉన్నాం. You can see elder people authoritating over the younger people. మరి మనం చూస్తున్నాము, ముందు తరంలో వారు పెద్దల మీద పెద్దలు అధికారము కలిగి పెద్దలుగా ఉంటున్నారు. They want to sit in the same bench for 70 years. మరి అదే స్థలంలో అదే కుర్చీలో ఎన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉంటారు. That is not what God wants. అది కాదు దేవుడు కోరుకునేది. But second service, let me make it clear to you. మరి రెండవ ఆరాధనలో ఉంటే మనము ఒక సునిశ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. My vision మరి పాస్టర్ గారి యొక్క దర్శనం, in second service, మరి రెండవ ఆరాధన వారు I want young leaders to raise. కొత్త నూతనమైనటువంటి యవనస్తులు లేపబడాలి. I want young pastors to come. మరి యవన సంఘ కాపరులు, సంఘ దైవజనులుగా లేపబడాలి. I want you to go to the missions. మరి మీరు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించుటకు యవనస్తులు లేపబడాలి. I want you to come and involve in the missions. మరి దేవుని యొక్క పరిచర్య చేయుటకు మీరు ఒక దర్శనం కలిగి పైకి రావాలి. Second service is not restricting anyone. మరి ఇక రెండవ ఆరాధన ఎవరు కూడా అభ్యంతరం పెట్టదు. This is not my church. మరి ఇది నా సంఘం కాదు, ఇది It's God's church. ఇది దేవుని సంఘం. ఇది God has put me here. I'm preaching you. మరి దేవుడు నన్ను ఇక్కడ పెట్టి సంఘానికి నేర్పించాలని నాకు బోధిస్తున్నాడు. If somebody comes here, he will preach to you. ఒకవేళ ఎవరైనా ఈ స్థలంకి వస్తే వాళ్ళు కూడా అదేవిధంగా It is బోధిస్తారు. not according to the family. మరి ఇది సంఘం కుటుంబ విషయం కాదు కదా. This is church. ఇది సంఘము, This is the body of Christ. ఇది యేసు యొక్క శరీరము. You should fear to the Lord. మనము దేవునికి భయపడి ఉండాలి. Nobody is permanent in this service. ఎవరు కూడా దీంట్లో శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. Don't ever think like that. ఎవరు కూడా ఎప్పుడు కూడా అలా ఆలోచన చేయవద్దు. We give chances to everyone. మనం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేవారముగా ఉంటున్నాం. God is speaking to you this evening. This ఈ రోజు morning. ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడం చూస్తున్నాం. Clean your hands. మీ యొక్క చేతులు పరిశుద్ధపరచుకోండి. It means do not get into any politics. ఏ విషయంలో కూడా రాజకీయంగా మాట్లాడద్దు, రాజకీయంగా వెళ్ళద్దు. No. I've heard so many things about second service. మరి చాలా విషయాలు నాకు రెండవ వారం గురించి తెలుసు. But I don't take it into my ear. మరి అది నా యొక్క మా చెవులకి రాలేదు. Because ఎందుకో తెలుసా? I fear God, not people. మరి నేను దేవునికి భయపడేవాడిని, ప్రజలకు కాదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'm here to do God's work. నేను ఇక్కడ దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చాను. Not to impress people. నేను ఇతరులను సంతోషపెట్టాలని కాదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు church సంఘంగా should come close to God, not to people. ప్రజలకు దగ్గర కాదు, దేవునికి దగ్గరగా మనం రావాలి. Church should fear God, not people. మరి ప్రజలకు భయపడడం కాదు, దేవునికి భయపడడం Church నేర్చుకోవాలి. should not fear to the committee, but to the God. దేవుని యొక్క మరి కార్యవర్గానికి భయపడేది కాదు, ప్రజలు దేవునికి భయపడాలి. Church should fear God, not the elders.
మరి దేవునికి భయపడే సంఘము పెద్దలకు కాదు. Church should equip your fellow neighbors in the church. మరి దేవుడు మనకు మన పక్కన వారికి దేవుని కొరకు బోధించుటకు సంఘము ప్రయాసపడాలి. Because you're double-minded. We are double-minded. It clearly says you're double-minded. మరి ఆ ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తున్నాడు? మీరు ద్విమనస్కులు, రెండు మనసులు కలిగి ఉన్నవారు. You have one mind here and you go outside, you have another one. మరి ఇక్కడ మనకు ఒక ఆలోచన ఉంటుంది, బయటికి వెళ్తే ఇంకొక ఆలోచన ఉంటుంది. But God says, అయితే దేవుడు చెప్తున్నాడు, be of one heart. మరి ఒక్క హృదయం, ఒక్క మనసుతో ఉండండి. Be of one mind. ఒక్క మనసుతో ఉండండి. Stand firm in what you are having a decision. మరి నీ యొక్క తీసుకునే తీర్మానం మీద ఒకే మనసు కలిగి తీర్మానం కలిగి ఉండండి. In Paul's letters he writes to 4 churches. మరి పౌలు 4 సంఘాలకు పత్రికలు రాస్తూ ఉన్నాడు. 13 letters and 4 churches he says. మరి 14 పత్రికలు రాశారా? ఏం చెప్తున్నాడు One తెలుసా? of the churches he says like this. మరి దానిలో ఒక సంఘానికి ఈ రీతిగా మాట్లాడతాడు. Stand firm in your faith. మరి నీ యొక్క కాళ్ళ మీద, నీ యొక్క పాదాల మీద నీవు స్థిరంగా నిలుచో. God will lift you. నిన్ను దేవుడు పైకి లేవనెత్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 9th verse. Let's go quickly. 9th verse. మరి 9వ వాక్యం చదువుతామండి. వ్యాకుల పడకుడి, దుఃఖపడకుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఆమేన్. Let's stop here. కుసేపు ఇక్కడ ఆపుదామండి. Mourn and weep. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. Let your laughter be turned into mourning and your joy into gloom. మీ ఆనందము చింతకును మార్చుకునుడి, మీ దుఃఖమును మీ ఆనందమును చింతకు మార్చుకునుడి. Let's talk about revival. This talks about revival. మరి ఇది ఏం చెప్తుందంటే ఉజ్జీవంపు కలిగి ఉండాలని చెప్తూ ఉంది. Revival does not start in a worship. మరి ఆరాధనతో మరి ఉజ్జీవం ఆగిపోదండి. It will not start in worship. మరి ఆరాధనతో ప్రారంభం కాదది. Revival will not start in a concert. మరి ఒక విధమైనటువంటి కార్యక్రమముతో మరి ఉజ్జీవం అనేది ప్రారంభం కాదు. Revival starts from your heart. మరి నీ హృదయంతోనే అది ఉజ్జీవం ప్రారంభమవుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you weep in the presence of the Lord, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో, when you come and say, Lord, you take in control. ఎప్పుడైతే ప్రభువా నువ్వు నన్ను నీ యొక్క చేతిలోకి తీసుకుని అడుగుతావో, I am weak. నేను ఎప్పుడైతే బలహీననో, You are strong. అయ్యా నువ్వు బలవంతుడు, You make me strong. నువ్వు నన్ను బలవంతుడిగా చేయగలవు, Use me. నీ చేతిలో వాడుకో, Turn my mourning into joy. నా దుఃఖాన్ని నాట్యముగా మార్చు. Let the revival start. మరి ఉజ్జీవము ప్రారంభమవుతుంది. A church revival start from your heart. మరి సంఘము ఉజ్జీవం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంటే నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయంలో నుంచి ప్రారంభమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. William Carey. విలియం కేరీ. Revival started from his personal calling to God. మరి బాప్టిస్ట్ పితామహుడు విలియం కేరీ ఆయన వ్యక్తిగత జీవితంలో నుంచి బాప్టిస్ట్ సంఘానికి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. One man can change. ఒకే ఒక వ్యక్తి మార్చేసాడు అంతా. Today, ఈరోజు in second service, రెండవ ఆరాధనలో you can change. నీవు మార్చగలవు. You can bring a change. నీవు మార్పును తీసుకురాగలవు. You can bring revival. నీవు ఉజ్జీవం తీసుకురాగలవు. Stop depending on your pastor. మరి నీ సంఘ కాపరి మీద ఆధారపడడం మానే ఫస్ట్. You stop saying that it's pastor's duty. No. ఇది పాస్టర్ గారి యొక్క సంఘ కాపరి యొక్క ఉద్యోగం అని చెప్పొద్దు. It is your duty. ఇది నీ బాధ్యత. It is your duty to pray and bring revival. నీవు ప్రార్థించి నీవు ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యత నీదే. Stop escaping from God's plan. మరి దేవుని యొక్క ప్రణాళికలో నుంచి తప్పిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. I was escaping from God's plan. నేను ఒకప్పుడు నేను కూడా దేవుని యొక్క ప్రణాళికలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశా. But అయితే he will meet you in the right time, in the right place. మరి ఆయన తగిన కాలంలో తగిన సమయంలో ఆయన లేవనెత్తి నిలిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lone Star raised 33 pastors from lay places. మరి అనేక ప్రాంతాలలో 33 మంది సంఘ కాపులు సేవకులను పంపుతూ ఉన్నారు. But today, అయితే ఈరోజు we need మాకు ఏది అవసరం తెలుసా? a repentant church. పశ్చాత్తము మారు మనసు పొందేటువంటి సంఘము మనకు అవసరం. We don't need pride church.
We don't need Pride Church. మరి మనం గొప్పలు పోయేటువంటి సంఘం మనకు అవసరం లేదు. We may hear so many people talking greater things about their church. మరి వారి సంఘాల గురించి వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు చెప్పు ఉండొచ్చు. పర్వాలేదు. It is okay. అది పర్వాలేదు. It is okay. అది వారికి పర్వాలేదు. But our church అయితే మన సంఘము should be a repenting church. మరి పశ్చాత్తాపం పొందాలి, మారు మనసు పొందేట సంఘం ఉండాలి. Our church మన సంఘము should bring revival. మరి ఉజ్జీవం తీసుకొచ్చే సంఘముగా ఉండాలి. Our church మన సంఘము should be ఖచ్చితంగా a light in this community. మరి ఈ యొక్క సమాజంలో వెలుగును తీసుకొచ్చేటువంటి సంఘముగా ఉండాలి. God meets the broken hearted. దేవుడు ఎలాంటి వాడు అంటే విరిగిన నలిగిన హృదయాలను ఆయన లక్ష్యం చేసేవాడు. Our church, I'm very happy to say that our church is the humble church. మన ఖచ్చితంగా చెప్పగలను, సంతోషంగా చెప్పగలను, మన సంఘము విధేయత కలిగినట్టు తగ్గింపు కలిగిన సంఘం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our church మన సంఘము is an anointed church. అభిషేకం పొందిన సంఘం. Our church మన సంఘము walks in the vision of God. దేవుని యొక్క దర్శనాన్ని వెంబడించే సంఘం. And today ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, we need sermons to equip ourselves again and again. మనము మన సంఘము దేవుని యొక్క బోధ చేత మనము తిరిగి దేవుని యొక్క వాక్యములో పారి మనం స్థిరపడి ఇంకనూ అధికముగా అభిషేకం పొందిన సంఘంగా ఉండాలి. It is okay to learn theology. It is okay to learn theological. మరి దైవ జ్ఞానాన్ని, వేదాంత జ్ఞానాన్ని మనము తెలుసుకోవడం మాత్రమే కాదండి. But you need to re-cleanse, repent, you need to recharge. మనము దేవుని యొక్క వాక్యం వింటూ మనము పరీక్షించుకుంటూ మారు మనసు పొందుతూ పశ్చాత్తాపడుతూ తిరిగి ఉజ్జీవం పడటము మనకు కావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Last verse we will read and close it. మరి చివరి వాక్యం చదువుతామండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. If you want to be blessed, there is an answer. మరి ఒకవేళ నీకు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావా, ఇక్కడికి జవాబు దొరుకుతుంది. There is an answer here. ఇక్కడ జవాబు ఇవ్వబడింది. A church that humbles in the front of the Lord will be lifted up. మరి దేవుని ఎదుట ఎవరైతే, ఏ సంఘం అయితే, ఏ బిడ్డ అయితే, ఏ కుటుంబం అయితే తాను తగ్గించుకుంటుందో దేవుడు వారిని హెచ్చిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I know our church is not fancy. We don't have lights, flashy lights, no. మరి మన సంఘంలో గొప్ప కాంతి విరజమ్మేటువంటి ఆ లైట్లు, ఆ యొక్క వెలుతురు మనకు అవసరం లేదు. And as secretary sir and myself, pastor, we all went to countries, they have big lights, screen, everything. మరి పాస్టర్ గారు, నేను, మరి సెక్రటరీ గారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మేము విచిత్రమైనటువంటి లైట్లు జిగిజిగిగా విరజమ్మేటువంటి లైట్లు మేము చూస్తూ We ఉంటాం. see a lot of designs in the church. మరి ఆ యొక్క సంఘాల్లో చాలా రకాలైనటువంటి ఆకృతులు కలిగినటువంటి మేము చూస్తూ ఉంటాం. What is the use when there is no revival? ఒక ఉద్యమం లేనప్పుడు ఈ లైట్ల వల్ల పరిస్థితి అది ఏం లాభం? Your church, సంఘము మనం we should bring revival. ఉద్యమం మనం తీసుకురావాలి. It is not about things. మరి విషయాలు వస్తువుల గురించి కాదండి. It is not about being posh. మరి ఏదో ఒక కొత్తగా ఉన్నటువంటి విషయంలో కాదండి. It is about your heart. నీ హృదయం ఉజ్జీవింపబడాలి. Your revival. నేను వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడాలి. What are you bringing to second service today? మరి ఈ యొక్క రెండవ ఆరాధనలో నువ్వు సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు నువ్వేమి తీసుకుని వస్తున్నావు సంఘంలోకి? What are you giving? నువ్వేమి ఇస్తున్నావు? And I'm again saying, we are not after money. మరి మళ్ళీ చెప్తున్నానండి, మన సంఘము డబ్బు వెనకాల పరిగెత్తే సంఘం కాదు. If we were money minded, ఒకవేళ నీవు అలాగా ధనము వెంబడి we were money minded, ఒకవేళ మనము ఆ విధంగా మనటువంటి ధనము వెంబడి పోయేటువంటి మనసు అయితే, the second service is after money, ఒకవేళ సెకండ్ సర్వీసు ఒకవేళ డబ్బు వెనకాల పోయే మైండ్ అయితే, we have got big house, good cars. మరి ఒకవేళ అటువంటి పరిస్థితులు అయితే మనము అనేకమైన గొప్ప మరి భవంతులు కలిగిన వారముగా ఉంటాం. But today, అయితే ఇది కాదండి, we are after souls. మనము దేవుని వాక్యము ప్రకారము ఆత్మల రక్షణ భారము కలిగిన వారం. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. With your support, we established 33 churches. మరి యొక్క సంఘము యొక్క ప్రోత్సాహం వల్ల 33 సంఘాలను అనగా 33 సేవకులు మనము కలిగి పోషిస్తున్నాం. And plus 6 pastors we are giving support. మరి ఆ 6 మంది ఇతరుల పాస్టర్లు కూడా మనము కలిగి ఉన్నాం. వాళ్ళు కూడా మనము ప్రోత్సాహకరంగా ఉంటున్నాం. We are going to different countries to preach. మనము అనేక మరి దేశాలను దర్శిస్తూ ఉన్నాం. Because ఎందుకో తెలుసా? second service is concentrating on winning souls, not about winning money. మరి ఈ యొక్క రెండవ ఆరాధన ఏంటంటే
ఆత్మల భారము కలిగి ఆత్మల రక్షణ మీద ఆధారపడి ఉందే కానీ దాని కొరకు ప్రయత్నం చేస్తుంది కానీ డబ్బులు సంపాదించుకోవడం కాదు. Hallelujah. హల్లెలూయా. Late Reverend Devadas Ratnam Garu has started Soul Winners. మరి ప్రభువును నిద్రించినటువంటి పెద్ద పాస్టర్ గారు సాలి దేవరత్నం గారు ఆత్మల రక్షణ భారం కలిగినటువంటి ఒక దళాన్ని అనగా ఒక బృందాన్ని స్టార్ట్ చేశారు. That time he had an offer to go to America. అయితే ఆ దినాలలోనే మరి అమెరికాకు వెళ్ళటానికి అవకాశం వచ్చింది. If he would have gone, we would all be in America by now. ఒకవేళ ఆయన గాని ఆ రోజుల్లో గాని అమెరికాకు వెళ్ళిపోయి ఉంటే మేమందరం కూడా అమెరికాలో ఉండేవాళ్ళం. Even I got so many offers. మరి పాస్టర్ గారు అనేకమైనటువంటి అవకాశాలు వచ్చాయి. He got so many offers. నాకు చాలా అవకాశాలు వచ్చాయి. But అయితే we chose to win souls for God. మరి దేవుని కొరకు ఆత్మను రక్షించేటువంటి ఒక దర్శనం కలిగి ఉన్నాం. That is our service. అదే మన సంఘం. That is something that we need to learn. అదే మనం నేర్చుకోవాల్సిన విషయం. Second service, రెండవ ఆరాధన is precious in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో అది చాలా ప్రశస్తమైనది. It resists the Satan. అది సాతాను ఎదిరించే సంఘముగా ఉంది. And it humbles before God. మనం దేవుని ఎదుట మనం తగ్గించుకున్నప్పుడు God will lift us up in His time. మరి ఆయన యొక్క విధానంలో మన సంఘాన్ని లేవనెత్తుతాడు. In the meantime, you have so many things. మరి ఈ యొక్క సమయంలో మధ్య కాలంలో చాలా విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. People will come, people will mock, people do everything. మరి ప్రజలు చాలా మంది మిమ్మల్ని తిట్టవచ్చు, మిమ్మల్ని హేళన చేయొచ్చు, లేకపోతే వ్యతిరేకమైన మాటలు మీకు తెలియజేస్తూ You ఉండొచ్చు. may face criticism as well. మరి మీరు చాలా అవహేళనలు ఎదుర్కొని ఉండొచ్చు. But అయితే God is on your side. దేవుడు ఆయన యొక్క దర్శనం మీద ఆయన ఉన్నాడు. He fights on your side. మరి ఆయన నీ విషయం ఆయన కలిగి ఉన్నాడు. He gives victory on your side. మరి ఆయన నీ ప్రక్కన ఆయన ఉంటున్నాడు. Joshua, యెహోషువ, don't worry about 5 armies coming against you. మరి వచ్చేటువంటి శత్రువుల మీద దాడి చేసే వాళ్ళ విషయం నువ్వు భయపడద్దు. Because ఎందుకో తెలుసా? I've already won the battle for you. నేను ఎప్పుడైనా జయించి ఉన్నాను. Don't worry. నువ్వు బాధపడద్దు. Victory is yours. నీదే విజయం, నీదే. Today, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ being exceptional is always seen outside as a dangerous thing. మన నిజమేనండి, వెలుపట జరుగుతున్నటువంటి ఆ యొక్క అపాయకరమైన విషయాలను మనము చూస్తూ ఉండొచ్చు వాటిని గురించి. అయితే ఈ రోజు Let's look up to the Lord. దేవుని వైపు వస్తామండి. Let's all close our eyes. మనం కళ్ళు మూసుకుందామండి. Let's all humble ourselves. మనం తగ్గించుకుందామండి. A winning church జయం పొందే సంఘం will be standing on the word of God. దేవుని యొక్క వాక్యం మీద నిలబడే సంఘం. A winning church మరి జయం పొందే సంఘం will be strong in the prayer. మరి ప్రార్థనలో బలమైన సంఘం. A winning church మరి విజయం పొందే సంఘం will be filled with Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం. A winning church మరి విజయం పొందిన సంఘం will stand on the word of God. మరి దేవుని యొక్క వాక్యం మీద నిలబడే సంఘం. A winning church మరి విజయం పొందుకున్న సంఘం is always defeating the Satan. మరి సాతానుని జయించి ఉండే సంఘం. Let's all ask the Lord. మరి దేవుని అడుగుదామండి అందరం. Lord, give us strength to face the satanic work. అయ్యా ఇదిగో ప్రభువా, సాతాను ఎదుర్కొనేటువంటి సాతాను క్రియలను ఎదుర్కొనేటువంటి శక్తిని సంఘానికి దయచే ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. whomever the evil, whomever the Satan, వాడు ఎవరైనా సరే, ఏ విధమైనా సరే, ఏ విధంగా మా మీద పడినా సరే, అయ్యా ప్రార్థించే సంఘము ఎదుర్కొనే సంఘం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అయ్యా ఇదిగో ప్రభా, ప్రార్థించే సంఘం అది ఏదైనా కావచ్చు. ప్రత్యేకించి మా సంఘము ప్రార్థించే సంఘముగా, సాతాను ఎదిరించే సంఘముగా, సాతాను క్రియ ఎదిరించే సంఘముగా, ఎదిరించి జయం పొందే సంఘముగా మాలో ప్రతి ఒక్కరిని ఆత్మచేత అభిషేకించమని వేడుకుంటున్నాం. ఉపవాస ప్రార్థనతో మోకాళ్ళ ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో, అయ్యా వచ్చనిపై శక్తిము కాని ములుగులతో ప్రభా నువ్వు మా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో ప్రార్థించేటువంటి అనుభవం ప్రతి సంఘస్థుడు విశ్వాసికి దయచేయము. We are fighting with unseen enemy. మా కంటికి కనబడ్డవాడు, అయినా నేను వారితో మేము పోట్లాడాల్సిందే. వాడు మాతో పోట్లాడుతున్నాడు. మాకు కంటికి కనబడకుండా మాతో పోట్లాడుతున్నప్పుడు, మాకు కంటికి కనబడకుండా మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాడిని ఎదిరించే సంఘముగా మమ్మల్ని సిద్ధపరచండి. నువ్వు ఇచ్చిన వాక్యము ప్రభువా ఒక గొప్ప దర్శనం తండ్రి, నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక్క విషయం తెలియజేస్తా. నేను
ఇప్పుడు చెప్పాల్సి ఉంది. అదేంటంటే అమెరికా దేశం నుంచి ఇక్కడికి మిషనరీస్ వచ్చి మన తెలుగువారి మధ్య సేవ చేశారు. లోన్ స్టార్ సంఘాన్ని వాళ్ళు స్థాపించారు. ప్రకాశించుము ఏక నక్షత్రమా అని వారు ప్రకటించి పరిచయం చేశారు. పెద్ద పాస్టర్ గారి యొక్క దర్శనం ఏంటంటే, వాళ్ళు ఒకప్పుడు మనం బాగలేనప్పుడు, మనకు దేవుడు ఎవరో తెలియనప్పుడు, మనం పడిపోయి ఉన్నప్పుడు వాళ్ళు తమ జీవితాలని అంకితం చేసుకుని 3 నెలలు 4 నెలలు ఓడల మీద వచ్చి నడిచి వచ్చి డోళ్ళ మీద మోసుకొని అన్నం లేక తిండి లేక ఆరోగ్యం లేక ఇక్కడ చచ్చిపోయారు వచ్చి సువార్త చేయడానికి. ఇప్పుడు ఆ అమెరికా దేశము ఇతర దేశాలు మనకంటే దారుణంగా పాడైపోయాయి. వాళ్ళు దేవుడు ఎవరో తెలుసు, కానీ ఇప్పుడు ఆయన ఆరాధించట్లేదు. ఇప్పుడు ఈ లోన్ స్టార్ సంఘం నుంచి అక్కడికి వెళ్ళి ఇతర దేశాల్లో సువార్త సేవ చేయాలని ఆయన ఒక దర్శనం. దానిని ఆయన చేయలేకపోయాడు, కానీ ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఫలితం నేను కొద్దిగా చేయగలిగాను, కొంతవరకు, ఒక 2%, 1% 2%. అయితే నన్నాడు వచ్చినప్పుడు దేవుని యొక్క అభిషేకము మన మందిరం మీద ఉంది కాబట్టి, మన సంఘం మీద ఉంది కాబట్టి, అనేక దేశాలు లోన్ స్టార్ చర్చ్ తరపున వెళ్ళి, ఐ ఆమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ విచ్ యూ సర్వ్డ్ us. మీరు మాకు ఏ విధమైనటువంటి సువార్త ప్రకటించారో అందులో నుంచి వచ్చినటువంటి వాడిని ఈరోజు మీకు సువార్త ప్రకటించడానికి మీ దగ్గరకు వచ్చాను. సో దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది మన పెద్ద పాస్టర్ గారి యొక్క దర్శనం ఇది. ఒకరు మన సంఘంలో నుంచి పోయి అక్కడ సువార్త అంతర్జాతీయంగా ప్రసంగంగా చేయాలి, వాక్యం చెప్పాలి అనే ఆలోచన చేశాడు. ఆయన జీవితంలో అది నెరవేరలేదు. నా జీవితంలో కొంతవరకే ఒక 1% 2% నెరవేరింది. ఇప్పుడు ఇంకా ఆయన దర్శనము, ఆయన ప్రార్థన వ్యర్థము కాలేదు. కానీ తప్పడం పట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శనం వ్యర్థం కాలేదు. ఆయన ఒక ప్రవక్త, ప్రవచనం చెప్పాడు, మన లోన్ స్టార్ నుంచి ఖచ్చితంగా ఇతర దేశాలకి సువార్త ప్రకటించబడాలని. ఆ విధంగా దేవుడు చేశాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి నావన్నీ అంగీకరించమన్న పాట 441 పాట పాడుకుంటుండగా పరిచయం ముందుకు వచ్చి కానుకలు అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. నావన్నీ అంగీకరించమను. Hey!
ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం బాబురావు గారు అండి, మీరు ఏ విధంగా అనుకోకదండి, హెల్మెట్ వేసుకోండి. ఎవరైతే 2 వీలర్స్ వచ్చారో వాళ్ళు హెల్మెట్ వేసుకోండి, లేకపోతే 2 వీలర్ రావద్దు, నడిచి వచ్చేయండి. మీరు 2 వీలర్ ఎక్కారా హెల్మెట్ పెట్టుకోండి, లేదా ఆటోలో నడిచి వచ్చేయచ్చు హ్యాపీగా, లేకపోతే సైకిల్ కొనుక్కోండి, ఇంకా బెస్ట్, కింద పైన దెబ్బలు తగలవు. కాబట్టి మీరు 2 వీలర్ వాళ్ళు ఎక్కువగా, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, మళ్ళీ చెప్తున్నా, ఒక సంఘ కాపరిగా మీకు హెచ్చరిస్తున్నా, 2 వీలర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా, నన్నారు కూడా, తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాల్సిందే. అది నీకు నాకెంతో రక్షణ. ఓకే, దేవునికి స్తోత్రం. బుధవారము 6 గంటలకు మనకు ఆరాధన ఉంటుంది శివ సమాజం వారు. గురువారం 6:30 మరి హౌస్ విజిటింగ్ ఉంటుంది, మరి కుటుంబాల దర్శన. శుక్రవారం 5:30 ఆరాధన ఉంటుంది. శనివారం 2 గంటలకు స్త్రీలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. శనివారం 6 గంటలకు మరి మనకు బైబిల్ స్టడీ ఉంటుంది 6 నుంచి 7 వరకు. అలాగే 7 నుంచి 8 వరకు మనకు క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది కనుక దయతో గమనించండి. ఈ శనివారము మెన్ విత్ కాఫీ విత్ మెన్ అనేటువంటి పురుషులకు మాత్రమే 7 నుంచి 8 గంటల వరకు ఆరాధన ఉంటుంది. 6 నుంచి 7 గంటల వరకు గమనించండి, 6 నుంచి 7 గంటలకు కాఫీ విత్ మెన్. ఓకే, శనివారము ఆదివారము 9 గంటలకు మనకు సండే స్కూల్ ఉంటుంది, 9:30 ఆరాధన ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు తెలుగు ఇంగ్లీష్ ఆరాధన ఉంటుంది, దయతో గమనించగలరు. మరి సోమ మంగళ బుధవారాలు ఉపవాస ప్రార్థనకు హాజరైన వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి శనివారం 3వ శనివారము మనకు కాఫీ విత్ మెన్
అనేటువంటిది ఒక పురుషుల కొరకు ఏర్పాటు చేశారు. 2వ శనివారం 4వ శనివారము బైబిల్ స్టడీ ఉంటుంది, దయతో గమనించగలరు. ఈశ్వరమ్మ గారు దేవునికి పేదల కొరకు కానుక ఇచ్చారు, ఆ చీరలు అవి తీసుకొచ్చారు. కనుక మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు పేదలకు చీరలు తీసుకురావద్దండి. కారణం ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోకుండా అందరికీ ఒకే రకమైన ఒకే ప్రైస్ ఒకే శారీస్ తీసుకొస్తాం. కనుక వాళ్ళు ఒకరికొకరు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక మీరు ఇవ్వడం అనేది హృదయం మంచిదే, కానీ అదేదో కానుకిస్తే అందరికి ఒకే రకమైన శారీస్, మన 500 600 శారీస్ 700 శారీస్ కొంటాం, క్లోజ్ టు 1000 శారీస్ అవతల అటు ఇటుగా అవుతాయి. అందరికీ ఒకేసారి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే మీరు శారీస్ తీసుకురావద్దు, దానికి తగ్గ డబ్బు ఇస్తే మనము అందరికి ఒకే రకమైన షర్ట్స్, ఒకే రకమైన లుంగీస్, ఒకే రకమైన శారీస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క ప్రకటన మీరు గమనించగలరని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం లేచులు పడి స్తుతి కీర్తన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కార్తమామోను దేవించి క్షేమా ఇచ్చి పంపుము. జీవహార వాతానిచ్చి మమ్మును పోషించుము. ఈ హానిను ఎదుర్కొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సన్నిధి ఆస్తము తో నడిపింపు ఒప్పింపు ఇక్కడ చేరిన మనకందరికీ క్రైస్తవ లోకమంతటికి ఆయన ప్రేమించు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై కాపాడును గాక. ఆమేన్.